రాజకీయాల్లో ఇన్నాళ్లు రచ్చరేపిన మెట్రో వార్ ఇప్పుడు ఇంకొక టర్న్ తీసుకుంది. ఇన్నాళ్లు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా నడిచిన ఈ వ్యవహారంలోకి గులాబీ పార్టీ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది. ఎంట్రీ అంటే అలాంటి ఎంట్రీ కాదు, హాట్ అలిగేషన్స్ తో అగ్నికి ఆద్యం పోసింది. మెట్రో ఫేజ్ 2 కి మరో మెలిక. రుణాల విషయంలో కొత్త రచ్చ. ఐఎఫ్ఆర్సి ఒప్పందం ఏంటి? జపాన్ సంస్థ ఏమైంది? కోర్టుకు వెళ్తామంటున్న బీఆర్ఎస్. ఇప్పటి వరకు మెట్రో రైల్ విషయంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నడిచిన వ్యవహారం ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా ఈ విషయంలో పరస్పరం దుమ్మెత్తి పోసుకున్న కాంగ్రెస్ బీజేపీలు ఇప్పుడు కాస్త కామైపోయాయి. సవాళ్లు ప్రతి సవాళ్ల తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సహచర కేంద్ర మంత్రులతో ఢిల్లీలో స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు కిషన్ రెడ్డి. మెట్రో ఫేజ్ 2 కి తాను ఎంతమాత్రం అడ్డు కాదని కిషన్ రెడ్డి నిరూపించేసుకుంటే, చూసారా మెట్రో విస్తరణకి కేంద్రంతో ఓకే చెప్పించాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి కాలర్ ఎగరేస్తున్న పరిస్థితి. ఏదైతే ఏంటి, మెట్రో ఫేజ్ 2 కి లైన్ క్లియర్ అయిందనుకుంటున్న వేళ ఈ ఇష్యూలోకి లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్ సంచలనానికి తెరలేపింది. కేంద్రంతో చర్చల తర్వాత ఆల్ సెట్ అనుకుంటూ రెండు జాతీయ పార్టీలు సైలెంట్ అయిపోయాయి. సడన్ గా తెర మీదకొచ్చిన గులాబీ పార్టీ ఐఆర్ఎఫ్సికి డబ్బు చెల్లింపు విషయంలో అధికార పార్టీపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు 13,000 కోట్ల మెట్రో రైల్లోని రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఐఆర్ఎఫ్సికి 84 కోట్ల రూపాయలు కట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఐఆర్ఎఫ్సి ఒప్పందం రద్దయ్యాక జపాన్ సంస్థ మాయమైపోయిందన్న శ్రవణ్ మరి ఆ డబ్బులు ఎవరికి కట్టారో క్లారిటీ ఇవ్వాలన్నారు. మెట్రో డీల్ సహా ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పెద్ద గోల్మాలే జరిగిందంటున్న ఆయన ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే కోర్టుకు వెళ్తామంటూ హెచ్చరించారు. మెట్రో ప్రాజెక్టు ఫైనాన్సింగ్ కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్తో ప్రభుత్వం చేసుకున్న ఆర్థిక ఒప్పందాలేంటో బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఐఆర్ఎఫ్సి నిధుల సమీకరణపై కేబినెట్ ఆమోదం ఉందో లేదో కూడా స్పష్టం చేయాలన్నారు. అపరిచితుడైన జపాన్ సంస్థ ఐఆర్ఎఫ్సికి 13,000 కోట్ల రూపాయలు రుణం ట్రాన్స్ఫర్ చేసి పడేసింది అని అన్నాడు. ఆ సొమ్ము ఇప్పుడు ఐఆర్ఎఫ్సి దగ్గర ఉందా? జపాన్ వాపస్ తీసుకుపోయిందా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కదన్నా. క్యాబినెట్తో కూడా చర్చించకుండా ప్రజలను పూర్తిగా కూడా డార్క్గా పెట్టి ఒక అడ్డమైన నిర్ణయం తీసుకుంటే ఇవాళ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇవాళ 100 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పడి మెట్రో రైలే ప్రశ్నార్థకంగా మారింది. డ్రామా ఆడిండు దీని మీద, అన్నిట్లో ఆడుతున్నాడు, దీంట్లో కూడా ఆడిండు. దీని పర్యవసనం ఏంటి అంటే 100,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది. నేను ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే మాత్రం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదు. అవసరమైతే కోర్ట్ ఆఫ్ లా కూడా వెళ్తాం మేము. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కేవలం రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని కూడా అంటోంది బీఆర్ఎస్. అంతేకాదు మెట్రో అభివృద్ధి కోసం కేటాయించిన దాదాపు 280 ఎకరాల భూమిని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేందుకు కుట్ర చేస్తోందని ఇంతకు ముందే గులాబీ నేతలు ఆరోపణలు గుప్పించారు. మరి బీఆర్ఎస్ ఆరోపణల్లో నిజమెంత? దానికి అధికార పక్షం ఇచ్చే కౌంటర్ ఏంటి? తదనంతర పరిణామాలు ఎటు దారితీస్తాయి అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్. అంతేకాదు ట్రాక్ ఎక్కింది అనుకుంటున్న మెట్రో ఫేజ్ 2 కథ బీఆర్ఎస్ నేతలు కోర్టుకెళ్తే మరోసారి సందిగ్ధంలో పడుతుందా అన్న చర్చ కూడా మొదలైంది.